5 రకాల మనుషులు ఉన్నారు. మూర్ఖాత్మలు చెప్పండి, రాక్షసాత్మలు, శుభాత్మలు, మహాత్మలు, పరమాత్మలు. మూర్ఖాత్మలు అంటే బాగా మందు తాగి రోడ్డు మీద పడుకునేవాడు. మనం ఏం తాగటం లేదు కదా. రాక్షసాత్మలు అంటే కోడి మేకను కోసుకుని తినేవాళ్ళు. అదే కదా, అలా ఉండకూడదు కదా. అది చెప్పేదే ఈ పుస్తకం. ఈ పుస్తకం చదివి ఇప్పుడు ఈ రోజు నుంచి మనిషిలాగా బతుకుతున్నాను. ఇది రికార్డు, గట్టిగా చెప్పకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి. మూర్ఖాత్మలు, రాక్షసాత్మలు, శుభాత్మలు. అంటే శుభం చేసేవారు శుభాత్మలు. అంటే ఎవరికి హాని చేయని వాళ్ళు, ఏ కోడిని నరకని వాళ్ళు, ఏ మేకని నరకని వాళ్ళు, చేపను నరకని వాళ్ళు, హాని చేయని వాళ్ళు, అహింసలో ఉండేవాళ్ళు శుభాత్మలు. తాగి తందనాలు ఆడేవాడు మూర్ఖాత్ముడు. కోడిని మేకను చేపను కోసుకుని తినేవాడు రాక్షసాత్ముడు. దేన్ని హింస చేయనివాడు శుభాత్మ. ధ్యానం చేసేవాడు మహాత్మా. వీళ్ళందరూ మహాత్ములు. ధ్యానం చేసేవాడు మహాత్ముడైతే ధ్యానం చెప్పేవాడు పరమాత్ముడు. మీరు పరమాత్మలు కావాలని నేను కోరుకుంటున్నాను. 100% అవ్వాలని అయితనని కూడా అనుకుంటున్నాను. మీరు ఈ అవార్డు ప్రకటించడం ద్వారా ఇప్పటికే ప్రపంచానికి ధ్యానం చెప్పిన వాళ్ళే అయిపోయారు. ఇవాటి నుంచి ఈ స్వామీజీ రాక్షసాత్మ కాదు, పరమాత్మ. మీరు పరమాత్మ కావడం కోసం ఇక్కడికి వచ్చారు. నో మోర్ మాంసము, నో మోర్ కోడి, నో మోర్ మేక, నో మోర్ రొయ్య, నో మోర్ చేప, నో మోర్ పంది, నో మోర్ ఆవు, నో మోర్ ఒంటె. ఇది మా సందేశం స్వామీజీ. మీ సందేశాలు ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కూడా మేము పాటిస్తామని తెలియజేస్తున్నాం. యేసు ప్రభువు కరుణామయుడు. కోడిని చంపడం కరుణమా? మేకను కోయడం కరుణ? అది మరి యేసు ప్రభువుని మీరు నమ్మరా? నేను నమ్ముతాను గురువులను, కానీ ఏంటంటే అలవాటైపోయిన ప్రాణం ఇది. ఇవాటి నుంచి అలవాటుని మార్చేద్దాం. మార్చేసాము. మనం కూడా కరుణామయులమయ్యాం. మన కరుణ చేప మీద, మన కరుణ కోడి మీద, మన కరుణ మేక మీద, మన కరుణ రొయ్య మీద. మనమంతా కరుణామయులము. యేసు ప్రభు కరుణామయుడు, మనమంతా కరుణామయుడు. చెప్పండి, మనమంతా. మేము కోడిని కొయ్యము, చేపను పట్టము, పక్షిని బంధించము. మేమంతా కరుణామయులము, యేసు ప్రభువులాగా.